హలో గైస్, అందరికీ నమస్తే. ఇది మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్న ఫస్ట్ వీడియో. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పేసి ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్లేస్ పెన్నోబలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో మనం ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ గుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకొని ఆ చరిత్రను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అమ్మ ఆశీస్సులతో ప్రయాణం స్టార్ట్. Yeah guys, we are traveling with all the equipments like camera, mic and the mobile phone, with the bike and with the friends. Okay, let's start the trip. Yeah, Swamar Asilta, let's start the trip. Jai Bola Ganesh Maharaj ki. Yay! Yeah guys, filling the tank. Yes, I mean traffic is too much. వెళ్ళిపోగలం maximum ఒక 45 minutes. 45 minutes. How many kilometers from here? 36 kilometers వస్తుంది మనకి. Oh God. It's very, we need to travel fast. Traffic is too much, huh? Yeah. Let's continue. ప్రపంచం అంతా ఒకటే బ్రో, కష్టాలు అన్నమ్మ కూడు కోసం కోడి విద్యలు అన్నట్లా. ప్రపంచం అంతా అదే బిజీ ఉంది. ఏం చూస్తాను ఇట్లా ట్రిప్పులు అది ఇది ఆ వీడియో ఈ వీడియో అని కూడా తిరుగుతాను. ఏం చేస్తాం, టైం ఒక హోప్ చూసాం. లెట్స్ ట్రై. అడిపోయి తీసుకురాపో స్వామి, జామకాయ తీసుకురాపో. ఓ 10 రూపాయలు తీసుకురాపో. 10 రూపాయలు మిడతా కొడతారు అడిగి పోసి. 10 రూపాయలు జామకాయ కొమ్మగా రాదానికి. అబ్బా చూడండి ఫ్రెండ్స్, క్రామ్స్ అయినాయి. నాకేమో దాని మీదే ఉన్నాయి కళ్ళు. టీ తాగుదాం. టీ అందరూ వచ్చేసేయండి. టీ కాదు ఇప్పుడు కెరీర్ లో ఫస్ట్ టైం 20 రూపాయలు బంద్ చూస్తాను నేను. చూపి. వావ్, వచ్చాం కదా, పోతా ₹1,00,000 వస్తాయి కాయల్లో. అది మానేమైందని చెప్పి ఇది కట్టించారమ్మా. అది బ్రిటిష్ వాళ్ళు చూడండి. అది ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కొత్తది కట్టాలి మనం. ముందు దాని మీద వెళ్తాను, బస్సులు లారీ ఉంది, దాని మీద వెళ్తాను. ఫైనల్లీ రీచ్డ్ గైస్. డెస్టినేషన్ మన పెన్నోబలం దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల గుళ్ళో ఎట్లెట్లుంటుందో ఏం కథ అది ఇది అక్కడ ఇక్కడ అంతా తిరిగి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. హలో గైస్, పెన్నోబలంకి ఎంటర్ అయిన వెంటనే స్వామివారి రూపం, ఉగ్ర రూపం అయితే మీకు కనిపిస్తుంది. ఈ స్వామివారి విగ్రహం వెనకాలే స్వామివారి గోపురం కూడా ఉంటుంది. స్వామివారి గోపురంలో ఉన్న నరసింహస్వామి మూలమైన రూపం అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ క్రియేషన్ పెన్నోబలం. మంచి ఒక వ్యూ పాయింట్ అనేది వీళ్ళు క్రియేట్ చేసి ఇక్కడ పెట్టారు. స్వామివారి రూపం అంటే ఎలా వచ్చింది ఏం కదా అనేది మీకు అప్పుడే స్టోరీ తెలిసి ఉండొచ్చు. ఈయన హిరణ్యకశిపుడు, వారి కొడుకు ప్రహ్లాదుడు. ఇట్స్ అ గ్రేట్ స్టోరీ విచ్ వీ హావ్ సీన్ ఇన్ మహావతార్ నరసింహ. ఓకే, తర్వాత గుళ్ళోకి వెళ్ళాక లోపల స్వామివారి రూమ్ ఎలా ఉంటుంది ఏం కథ అనేది మొత్తం అంతా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. స్వామివారి తేరు మీన్స్ రథం. స్వామివారి మెట్ల మార్గం, ప్రథమ గోపురం. లెట్స్ ఎంజాయ్ ద వే టు గాయ్స్. చూడడం మాత్రమే కదా, స్వామి దగ్గర కూడా ఒక ఎంజాయ్మెంటే. ఈ కట్టడాలు చూసండి, ఇప్పుడు కట్టడాలు మాత్రం లేవు కదా. ఓ అమ్మా,
సో ఫైనలీ గైస్, ఇదే గుడి యొక్క ఎంట్రన్స్. మనం ఇంకొచ్చేస్తాం. లోపలికి వెళ్ళి గుడి ఆవరణాలను ఒకసారి చూసి ఆ గుడి చరిత్ర ఏంటో ఒకసారి స్వామివారిని కనుక్కొని, అంటే పంతులు గారిని, తర్వాత ఇంకో క్లిప్లో మొత్తం అంతా నీకు చూపిపోతున్నాం. సో స్టే ట్యూన్డ్. లోపల ఒక స్వామి యొక్క దేవాలయం ఇలా ఉంటుంది. హే యూ బ్లడీ క్యూటీ పాయ్. అవునబ్బా, స్వామివారి చరిత్రలు ఎన్ని చెప్పినా ఎంత విన్నా అన్ని తక్కువే. సో గైస్, ఈ గుడి చరిత్ర ఏమంటే మనకి రెండు ఉన్నాయి, అహోబిలము పెన్నోబిలం రెండు ఉంటాయి అన్నమాట. దీనిలో లక్ష్మీ నరసింహ స్వామి అనే స్వామిది రెండు పాదాలు ఉన్నాయి అన్నమాట. ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. అక్కడ ఉగ్ర నరసింహ స్వామి, ఇక్కడ వచ్చేసి శాంతి స్వరూపుడు అనమాట. చూసుకుంటే గైస్ మీరు చాలా చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనకి అంత పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ అనేది చాలా పీస్గా ఉంటుంది, రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, భారీగా ఉంటుంది స్వామి నిజంగా. మనకి వచ్చేసి వాటర్ ఫాల్స్ అక్కడ మీకు నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. వాటర్ ఫాల్స్ అనేది నిజంగా వైప్ అవ్వడానికి చాలా మంచి ప్లేస్ స్వామి. ఇది పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్వామి వచ్చేసి మనకి స్వామి ఎవరు, శాంతి స్వరూపుడు అనమాట. ఇక్కడ ఒక పాదం వెలిసింది, ఆ పాదం లోపల అల్లు లేదు చూపించేది. అక్కడికే కొద్ది క్లిప్ అనేది మీకు చూపిస్తాము. చాలా అంటే చాలా చాలా బాగుంది. విజిటింగ్ ప్లేస్, వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అనమాట పెన్నోబిలం అనేది. చూసారు కదా గైస్, ఈ చిన్న విషయం అనేది లోపల పూజారి చేత వినడం అయితే జరిగింది. మేము అక్కడ ఏమైతే చెప్పారో అదే మాటలు ఇక్కడ చెప్పామంతే. మాకంటూ పెద్దగా ఏం దీని గురించి స్టడీ అయితే చేయలేదు, కానీ ఆ స్వామి వారు చెప్పిన మాటలే ఇక్కడ మేము ముందరైతే చెప్పడం అయితే జరుగుతుంది. దండి ఉందిరా. ఇదే పెన్నోబిలంలోని వాటర్ ఫాల్స్. కొద్దిసేపట్లో మీరైతే చూడబోతున్నారు. మామూలుగా అయితే ఇక్కడ వాటర్ ఉండవు, సీజన్ కదా చలికాలము. ఓ మై గాడ్, అది నువ్వు ఈడ మనం దొరలాడుకుంటే కింద నీళ్ళలో దొరలాడుకుంటే ఇంకా భలే ఉంటుంది. I will show you the clear viewpoint of this waterfalls, guys. Tommy, take care. ఇక్కడ ప్రవాహం చాలా ఉద్రిక్తం దాటిపోయింది కదా. టేక్ కేర్. This is the Pennobalam waterfall, guys. So much of flow. ఎప్పుడు లేదు కదా ఇట్లా, ఎప్పుడు లేదు. చాలా పడుతున్నాయి. లేదు కొంచెం ఇంకా గట్టి వస్తే నూకలు వెళ్ళిపోతాయి. స్వామి నీళ్ళు ఎక్కడికి పోతాయంటే అక్కడ మనం చూసింది కదా బ్రిటిష్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మధ్యలో నది పోతుంది చూడు, దానిలో కలుసుకుంటే స్వామి ఇది. ఆ పెద్ద నదిలోకి పెద్ద నదిలో కలుసుకుంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ఇక్కడ కొండలో నుంచి వస్తాయి కదా. సౌండ్ ఆఫ్ రివర్ ఫ్లో. చాలా ప్రశాంతమైన మ్యూజిక్ ఏదైనా ఒకటి నేచర్లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే అది ఒక వాటర్ ఫ్లో ఒకటే. కడుకో సూపర్. పైకి చెయ్యి, కిందికి కాదు.
వాటర్ ఫాల్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ క్రియేటెడ్ బై ద గాడ్ గైస్. సిగ్నలే రాలేదు చూడు ఇటుకి, సిగ్నలే రాలేదు ఇటుకి. ఇదే గైస్ ఎక్స్ప్లోరింగ్ ద వీడియో ఆఫ్ పెన్నోబులం. సో ఇలాంటివి మరికొన్ని చేయడం కోసం మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. ఇలాంటి వీడియోస్ చాలా చేయబోతున్నాం, ఇంకా చాలా ఫన్ ఉండబోతుంది, ఫ్రెండ్స్ అందరం కలిసి చేయబోతున్నాం. సో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నాం. ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చూపించవలసిందిగా కోరుతూ సైనింగ్ ఆఫ్.